తిరుపతి వైసీపీ కార్పొరేటర్లను బస్సు మీద దాడి చేసి ఆ తర్వాత ఎత్తుకెళ్లిన వ్యవహారంలో ఇప్పుడు కీలకమైన కోణం వెలుగులోనికి వస్తోంది. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉదయం ఎస్వి యూనివర్సిటీ బయట బస్సులో వెళ్తున్న వైసీపీ కార్పొరేటర్లపై దాడి చేసి కొందరిని కొట్టి అద్దాలు పగలగొట్టి మరి కొందరిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ వ్యవహారం దుమారం రేపింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆ అపహరణకు గురైన వైసీపీ కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారన్న దానిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. రేపు కూడా ఇలా కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే అవకాశం ఉంది అన్న ఆందోళనని వైసీపీ వ్యక్తం చేయడంతో జిల్లా ఎస్పీకి అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. రేపు వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ఎత్తుకెళ్లిన కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు అన్న దానిపైన కొన్ని సెల్ఫీ వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తి కూడా తిరుపతి నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ సోషల్ మీడియాలో ఆ సెల్ఫీలను పోస్ట్ చేశారు వాట్సాప్లో. అంటే దీన్ని బట్టి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఓ నలుగురికి సంబంధించిన సెల్ఫీ వీడియోలు బయటకు వచ్చాయి. మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, బస్సు దగ్గర గొడవ జరుగుతూ ఉండడంతో మేమే రక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు వచ్చామంటూ ఆ నలుగురు చెప్తున్నారు. ఆ నలుగురు ఏం చెప్తున్నారు? ఒకరు నాకు తెలిసిన బంధువుల ఇంట్లో ఉన్నానని ఒకరు చెప్తూ ఉంటే, నేను నా ఇంట్లో సురక్షితంగా ఉన్నానని ఇంకో వ్యక్తి చెప్తూ ఉంటే, నేను తన సొంత ఊరికి వచ్చానని ఇంకో వ్యక్తి చెప్తున్నారు. ఈ నలుగురు ఒకటే స్క్రిప్ట్ను 4 లైన్లలో చెప్పేస్తున్నారు. మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేము సురక్షితంగా ఉండడం కోసం బస్సు దగ్గర గొడవ జరగడంతో మేము సురక్షిత ప్రాంతాలకి వచ్చేసాం, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేము సురక్షితంగా ఉన్నామంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ నలుగురు కూడా ఒకే చోట ఉన్నారు అన్నదానికి కూడా ఒక క్లూ లభించేసింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈ సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసి బయటకు వదిలారన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళు తాము వేరు చోట్ల సురక్షిత ప్రాంతాల్లో ఉన్నామని చెబుతూ ఉన్నప్పటికీ ఒక కామన్ క్లూ మాత్రం వీళ్ళందరినీ ఒక చోట పెట్టి బలవంతంగా ఈ సెల్ఫీ వీడియోలను రికార్డ్ చేయించారన్నది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో విందాం. అనీష్ రాయల్ 45 కార్పొరేటర్ తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. ఇది ఒకటైతే ఇంకో ఆయన, నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏమి అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. అందరూ మనగడ్డాడా? నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటు వేసానికి వెళ్తున్నటువంటి బస్ కాడ రచ్చ జరుగుతూ ఉంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నేను తెల్లారి జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. ఈ నలుగురు ఈ సెల్ఫీ వీడియోని తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాట్సాప్లో షేర్ చేశారు. ఎందుకంటే వీళ్ళని కిడ్నాప్ చేశారు అని ఎక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తారో ఏమో అని వీళ్ళతోనే ఆ సెల్ఫీ రికార్డ్ చేసేటప్పుడు కూడా పక్కన వేరే వ్యక్తులు రికార్డ్ చేసి సెల్ఫీ రికార్డింగ్ అయిపోగానే థ్యాంక్ యూ చెప్పి మరి క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే ఒకరు మా ఊర్లో ఉన్నామంటుంటే, ఒకరు మాకు తెలిసిన వారి ఇంట్లో ఉన్నామంటుంటే, ఇంకొకరు సేఫ్గా ఉన్నామని చెప్తున్నారు. కానీ కామన్గా ఈ రూఫ్ అన్నది మొత్తం 3 సెల్ఫీల్లోనూ ఒకేలా ఉంది, కామన్గా ఉంది. ఇక్కడ 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 3 ఈ వ్యక్తిది కూడా అక్కడే. అంటే వీళ్ళ నలుగురిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి ఒకే చోట పెట్టి బలవంతంగా సెల్ఫీలు రికార్డ్ చేయించారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళని కొట్టి బెదిరించి మరి ఈ సెల్ఫీ రికార్డ్ చేయించారా, లేదంటే ప్రలోభ పెట్టి చేయించారా? వీళ్ళైతే మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, అక్కడ బస్సు దగ్గర గొడవ జరుగుతూ ఉంటే మేమే సురక్షిత ప్రాంతాలకు వచ్చేసామని వేరు ప్రాంతాల్లో ఉన్నామని చెప్తున్నారు. కానీ వీళ్ళంతా ఒకే రూఫ్ కింద ఒకే చోట ఒకే ఇంట్లో ఒకే ప్రాంతంలో ఉన్నారనేది అయితే స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళని ఇప్పుడు బెదిరించి ఈ సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారా, లేకుంటే వీళ్ళని ప్రలోభ పెట్టి చేశారా? వీళ్ళైతే బట్టి కొట్టినట్టు, ఎదుటి వాళ్ళు ప్రాంప్టింగ్ ఇచ్చినట్టు, మేము సురక్షితంగా ఉన్నాం, మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేదు, బస్సు దగ్గర గొడవ జరుగుతుంటే సురక్షిత ప్రాంతానికి వచ్చేసాం, ఇదే లైన్ చెప్తున్నారంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల డైరెక్షన్లో జరుగుతున్న వ్యవహారంగా ఉంది. రేపు డిప్యూటీ మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలుచుకోవచ్చు, గెలుచుకోలేకపోవచ్చు. కానీ ఈరోజు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దౌర్జన్యం, బస్సుల మీద దాడులు చేసి అద్దాలు పగలగొట్టి
మహిళా కార్పొరేటర్లను కూడా దూషిస్తూ ఈడ్చి వాళ్ళ గాజులు కూడా పగలగొట్టి కొంతమందిని వైసీపీ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లిన ఈ ఘటన ఈ ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలనని వెంటాడుతుంది. మేము లా అండ్ ఆర్డర్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం, మేము నీతివంతమైన పాలన అందిస్తూ ఉన్నాం, మేము సచ్చీలుడమని జనసేన అధ్యక్షుడు కావచ్చు, టీడీపీ అధ్యక్షుడు కావచ్చు ఎవరైనా చెప్తే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా జరిగిన ఈ వ్యవహారం అన్నది ఈ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తప్పకుండా వెంటాడుతుంది. ఈ కార్పొరేటర్లు నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు తీసుకెళ్లారన్నది స్పష్టం. అందరూ ఒకే చోటు ఉన్నారు, కానీ అబద్ధాలు చెప్తూ ఉన్నారు. సో దీని మీద రేపు ఏం జరుగుతుంది అన్నది ఇక చూడాలి.